వెంకటేశ్వర స్వామికి ముడిపిలా కట్టాలండి. అది కూడా శనివారం రోజు స్వామికి ముడిపిలా కట్టాలి. దానిలో ఏమేమి ఉండాలి చూద్దామండి. 7 ఖర్జూరకాయలు, 7 యాలకులు, ఇది పచ్చకర్పూరం అండి, కొంచెం పూలు, జవ్వాది పౌడర్, గంధము, తులసి దళము, అక్షతలు, 7 మిరియం ఎంతైతే కట్టాలనుకున్నామో ఆ డబ్బులు, ఒక తెల్ల గుడ్డ అండి. తెల్ల గుడ్డని ఉదయం పూటే కొంచెం గంధము, పచ్చకర్పూరము, పసుపు ఇలా కలుపుకొని వాటిలో ఈ గుడ్డను ముంచాలండి. ముంచేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత ఇందులో ఏమేమి వేయాలి, ఎలా వేయాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా పసుపు వేసుకున్నాం, అక్షంతలు వేసామండి, 7 ఖర్జూరకాయలు వేసానండి. ఖర్జూరకాయలు వేసాను, పసుపు వేసాను, జవ్వాది పౌడర్ వేసానండి, గంధం వేసాను, కుంకుమ వేస్తున్నాను, కుంకుమ వేసానండి. మనం వేయాల్సినవి లవంగాలండి, 7 లవంగాలు, పచ్చకర్పూరము, మనం వేయాలనుకున్న డబ్బులు, తులసి దళము, పువ్వులండి. ఇలా వీటన్నిటిని వేసేసి వీటిని ఇప్పుడు కట్టేసేసుకోవాలండి. మూట కట్టాలి. అది ఎలా కట్టాలో చూద్దాం. ఈ మూడి తీసుకోవాలండి. ఇలా లాగాలి. లాగినాక మొత్తం 3 ముళ్ళే వేయాలండి. 3 ముళ్ళు వేస్తేనే ముడిపు అవుతుందండి. యాలకులు కూడా వేసానండి. ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా ఒక 3 వేసానండి. ఇప్పుడు వీటిని 2 ముళ్ళు వేయాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టాము. దీనికి గంధం బొట్లు పెడతాము. చూడండి, ఇక్కడ నామాలు పెట్టాలండి. గంధంతో పెడుతున్నాను నేను. ఇక్కడ ఈ మధ్యలో స్వామివారి నామం పెడుతున్నాను చూడండి. స్వామివారి నామాలండి. ఇలా పెట్టడం వల్ల స్వామివారికి ముడిపోయి కట్టడం అనేది ఇలా జరుగుతుందండి. శనివారం రోజు ఉదయాన్నే తల స్నానం చేసి తడిగుడ్డ ఒకటి తీసుకొని, తెల్ల గుడ్డ ఒకటి తీసుకొని దానిలో ఇలా తడిపి చేయాలండి. ఇది దేవుడి దగ్గర పెడతాం.